హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి నేనేంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఫ్రిడ్జ్ని అయితే యూస్ చేస్తాం కదండి. దానిపైన అయితే కొన్ని వస్తువులు అయితే అసలు పెట్టకూడదంట. ఇదేంటంటే మన వాస్తు ప్రకారం నేను చెప్తున్నానండి. మనం అందరూ కూడా ఇంట్లో ఫ్రిడ్జ్పై చాలా ఐటమ్స్ అయితే పెడుతూ ఉంటాం. అలా కొన్ని ఐటమ్స్ అయితే అసలు పెట్టకూడదంట. అవేంటో ఒకసారి చూద్దాము. మనం ఇది ఇన్ఫర్మేషన్ వచ్చేస్తే వాస్తు ప్రకారం ఫ్రిడ్జ్ పైన అయితే కొన్ని వస్తువులు అయితే అసలు ఉంచకూడదంటండి. సో అలా ఉంచడం వల్ల ఏంటంటే మనకి మంచి అయితే కాదంట. సో అది తెలుసుకోండి. సో ఫస్ట్ది వచ్చేసి మనం డెకరేటివ్ పర్పస్ కోసం ఫ్రిడ్జ్ పైన మొక్కల్ని కానీ ఇలాంటివి ఉంచుతాం కదా. అంటే ప్లాంట్స్ టైప్లో మనం అక్కడ ప్లేస్ చేస్తాము డెకరేటివ్ పర్పస్ కోసం. సో అలా అయితే అసలు ఉంచకూడదండి. ఇలా రిఫ్రిజిరేటర్ పైన మొక్కల్ని అవి ఉంచడం వల్ల అస్సలు యూజ్ అయితే ఉండదండి. అలా అయితే అసలు పెట్టకండి. సో సెకండ్ వచ్చేసి ఫ్రిడ్జ్ పైన ట్రోఫీలు కానీ అవార్డులు కానీ వస్తాయి కదా మనకి, అలాంటివి కూడా ప్లేస్ చేస్తారు. ఇది కూడా అస్సలు చేయకూడదంట. ఇలాంటివి ఉంచడం వల్ల ఏంటంటే ట్రోఫీలు అవి ఉంచడం వల్ల అశుభం అని చెప్తున్నారు. సో అవి కూడా ఒకసారి చూసుకుని అవి కూడా ప్లేస్ చేయకండి ఫ్రిడ్జ్ పైన. ఇంకా బంగారం, వెండి వస్తువులు, డబ్బులు కూడా పొరపాటును కూడా ఫ్రిడ్జ్ పైన అయితే ఉంచకండి. అంటే ఇలా ఉంచడం వల్ల ఏంటంటే ఆ వ్యక్తి వ్యాపారంలో చాలా నష్టాన్ని అయితే ఎదుర్కోవాల్సి వస్తుందంట. సో ఇవైతే అసలు అక్కడ ప్లేస్ చేయకండి. సో నెక్స్ట్ వచ్చేసి మనం రిఫ్రిజిరేటర్ పైన మనం వాడే మెడిసిన్స్ అవన్నీ పెడదాం కదా, అలా అస్సలు పెట్టకండి. ఎందుకంటే ఆ మెడిసిన్ కాన్సన్ట్రేషన్ కూడా పోతుంది. సో అది యూజ్లెస్ అయిపోతుంది. ఎందుకంటే మన ఫ్రిడ్జ్ నుంచి వచ్చే వేడి వల్ల ఏంటంటే ఆ మెడిసిన్స్ అంతా దాని మెడిసినల్ ప్రాపర్టీ అంతా పోతుంది. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో వాస్తు ప్రకారం ఏంటంటే రిఫ్రిజిరేటర్ ఏంటంటే వెస్ట్ సైడ్ అయితే మంచిదంట. అదే కాకుండా నైరుతి దిశ కూడా మంచిదని చాలా బాగా చెప్తున్నారు. సో అలాగే మన రిఫ్రిజిరేటర్ని కూడా గోడకి పెట్టినప్పుడు ఏంటంటే కనీసం 1 అడుగు దూరంలో అయినా ఉంచాలి. సో ఈ టిప్స్ అన్నీ కూడా ఫాలోఅప్ చేయండి. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.